అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే ఇక సమరమే. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేలా పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలి. ఎస్సీ, బేడ, బుడగ జంగాలకు అడ్డుగా ఉన్న జీవో 144ను తక్షణమే రద్దు చేయాలి. బుడగ జంగాల కోసం గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాడతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ సభలో దళిత నాయకుల ఉద్ఘాటన. ప్రపంచ మేధావి, దళిత బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అని, అయితే నేటి పాలకులు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఉల్లంఘిస్తూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని, దళితులు క్రైస్తవ మతంలోనికి మారితే ఎస్సీ హోదా రద్దు అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సరికాదని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహాయం డిమాండ్ చేశారు. జయంతి ఉత్సవ కోర్ కమిటీ సభ్యులు ఎల్ఐసి పరిగెల భాస్కర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జి ఆనంద్ చైతన్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సాధన కమిటీ చైర్మన్ కదిరికోట ఆదెన్న, దళిత రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అరకంటి భాస్కర్లు డిమాండ్ చేశారు. మంగళవారం ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణంలో జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, బేడ, బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎర్రకోట సంకుల మహాలింగప్ప బుడగజంగం అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవ సభ వేలాది మందితో ఘనంగా జరిగింది. ఈ సభకు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు విశిష్ట అతిథిగా హాజరై డిమాండ్ల సాధనకు సంఘీభావం తెలియజేసి ప్రసంగించారు. ఈ సభలో వక్తలు ఆలోచనాపూర్వకంగా, ఆదేశపూర్వకంగా కూడిన ప్రసంగాలతో సభ మారుమోగిపోయింది. ముందుగా పట్టణంలోని ఎంబీ చర్చి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ఎత్తున నీలి ర్యాలీ నిర్వహించారు. ఊరేగింపులో వందల సంఖ్యలో డప్పులతో దరువు వేయడంతో ఎమ్మిగనూరు పట్టణం డప్పుల మూతలతో దద్దరిల్లిపోయింది. అడుగడుగునా దళిత, గిరిజనులు బాణసంచా పేలుస్తూ యువకులు చేసిన కర్రసాము విన్యాసాలు పట్టణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ సర్కిల్కు చేరుకొని 9 అడుగుల నిలువెత్తు కాంస్య విగ్రహానికి గజమాలతో ఘన నివాళులు అర్పించారు. సభలో ప్రముఖ కళాకారులు, వర్కూరు గ్రామానికి చెందిన కత్తి రంగన్న, డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గోనెగండ్ల కరుణాకర్ల ఆధ్వర్యంలో పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. విశేషంగా వక్తలు మాట్లాడుతూ మేకలుగా ఉన్నంత కాలం నిమ్న జాతులను బలిస్తూనే ఉంటారని, హక్కుల సాధన కోసం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం దళిత, గిరిజనులు సింహాలై గర్జించాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులో భాగమైన మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25 నుండి 28 ప్రకారం భారతదేశ పౌరుడు ఎవరి ఇష్టానుసారం వారు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, ప్రచారము చేసుకునే హక్కు కల్పించిందన్నారు. మత స్వేచ్ఛను కుల హక్కులతో అనుసంధానం చేసి బంధించడం సరికాదని దుయ్యబట్టారు. దళిత, గిరిజనులు మతం మారినంత మాత్రాన సామాజికంగా ఎదుర్కొనే వివక్ష, అంటరానితనం పూర్తిగా తొలగిపోలేదని ఆవేదన చెందారు. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మత స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ విలువలపై ప్రభావం చూపే అంశంగా మారిందని పేర్కొన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని సుప్రీం తీర్పు పునఃసమీక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన భారత మాజీ ప్రధానమంత్రి జస్టిస్ కేజీ బాలకృష్ణ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ నివేదికను బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ 59 ఉపకులాలలో ఒకటైన బేడ, బుడగ జంగాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అడ్డుగా ఉన్న జీవో 144ను తక్షణమే రద్దుపరచి వారికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి వారి జీవితాలలో వెలుగులు నింపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన లోకూర్ జాతీయ కమిషన్, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, మోతీలాల్ బి నాయక్ ఏకసభ్య కమిషన్, రిటైర్డ్ ఐఏఎస్ జేసీ శర్మ, ఎస్సీ వర్గీకరణపై నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజాన్ మిశ్రా కమిటీలు ఎస్సీ, బేడ, బుడగ జంగాలు రాయలసీమ జిల్లాలలో ఉన్నారని, ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించినప్పటికీ బేడ, బుడగ జంగాల పట్ల అలసత్వం ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. బేడ, బుడగ జంగాలకు తీరని అన్యాయం జరిగితే గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్లు ఎం సురేష్ వరప్రసాద్,
మాల రాజా రమేష్, సభ్యులు రుద్రాక్షల పెద్దయ్య, టీచర్ ఎరుకల కృష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ రాజు, రోజా ఆర్ట్స్ హుసేని, కనకవీడు రాజు, బుడగజంగం సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్రాక్షల దస్తగిరి, ఆంధ్రప్రదేశ్ వృత్తి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల యాంటోనీ, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంజహల్లి మహదేవ్, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కరుణాకర్, కేవీపీఎస్ ఎమ్మిగనూరు మండల అధ్యక్షులు సోగునూరు సప్పోగు తిమ్మన్న, సీనియర్ దళిత నాయకులు గుడికల్ స్వామిదాస్, ముగతి నరసన్న, హాలహర్వి దుబ్బన్న, మున్సిపల్ పారిశుద్ధ కార్మిక నాయకులు అల్వాల నాగరాజు, దళిత చర్మకారుల సంఘం నాయకులు సుమాల రాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ హాలహర్వి దావీదు, బేడ బుడగజంగాల జిల్లా నాయకులు రుద్రాక్షల బజారి, ఆర్ఎన్బి సూపర్వైజర్ ప్రభుకుమార్, మాలదాసరి ఉద్యోగుల సంఘం నాయకులు ఎండి శ్రీనివాసులు, సి బెల్గల్ ఏపీఓ జి రామన్న తదితరులు పాల్గొన్నారు.